పసిడి ధరల పరుగుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. భౌగోళిక ఉద్రిక్తతలతో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు పతనమయ్యాయి. తాజా పరిణామాలతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరకు కళ్లెం పడింది. అమెరికా, చైనా మధ్య టారిఫ్లకు 90 రోజుల పాటు బ్రేక్ పడింది. దీంతో పసిడి ధర భారీగా తగ్గింది. మొన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో $3,400 ఎగువన ట్రేడ్ అయిన ఔన్స్ బంగారం ధర $3,218 దిగొచ్చింది. అంతర్జాతీయ ధరకు అనుగుణంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ 10 గ్రాముల పసిడి ధర $96,550 చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర $96,125 వద్ద ట్రేడ్ అవుతోంది. శనివారం $99,950 వద్ద ట్రేడ్ అయిన పసిడి $3,400 మేర తగ్గింది. వెండి సైతం కిలో $200 మేర తగ్గి $99,700 వద్ద ట్రేడ్ అవుతోంది. పోటాపోటీగా టారిఫ్లు విధించుకున్న అమెరికా, చైనా సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికా తన సుంకాలను 145% నుంచి 30% తగ్గించేందుకు అంగీకరించగా, చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 10% మాత్రమే సుంకం విధించేందుకు ఓకే చెప్పింది. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల్లో పురోగతి, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం వంటి ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కూడా కారణమయ్యాయి. బంగారంలో భారీగా పెట్టుబడులు చేసిన వారు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు దిగారు. దీంతో బంగారం ధర దిగొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ కూడా పుంజుకుని మళ్లీ 101.76కు చేరడం కూడా మరో కారణమని అంటున్నారు. మొత్తానికి ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.